यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत। చివరగా ఈ మహాభారతం చదవడం వల్ల కావచ్చు, వినడం వల్ల కావచ్చు, ప్రస్తుత సమాజానికి ముఖ్యంగా యువతకు మీరిచ్చే సందేశం ఏంటి? మహాభారతము అంటేనే జ్ఞాన భాండాగారం, జ్ఞాన సముద్రం. జ్ఞానాన్ని అందరూ కూడా తీసుకోవాలి. కానీ మన పెద్దలు కానీ కొందరు కానీ భావిస్తూ ఉంటారు, పురాణాలు, ఇతిహాసాలు, రామాయణ మహాభారతాలు, భాగవతాలు ఇవన్నీ కూడా ఒక వయస్సు అయిన తరువాత వాటిని చదివితే చాలు, అవి కేవలము చదవడానికి మాత్రమే, ఆనందించడానికి మాత్రమే, కాలక్షేపానికి మాత్రమే అని భావిస్తూ ఉంటారు. కాదు, ఇవన్నీ ఎందుకు రచించారు? వ్యాస మహర్షి పుంగవుడు అన్ని వేల సంవత్సరాలు అనేక అవతారాలను ఎత్తి రచించారు. ఎందుకు? ఒక మహాభారతాన్ని కాక వ్యాస మహర్షి పుంగవుడు అష్టాదశ పురాణాలను ఒకే సమయంలో రచించారా? లేదు, అనేక రూపాలలో అనేక సమయాలలో రచించారు. కారణం, జ్ఞానాన్ని నిరంతరం అందించడమే ప్రధానమైనటువంటి ఉద్దేశం. కాబట్టి ప్రతి ఒక్కరూ, ప్రతి తల్లిదండ్రులు కూడా పసిప్రాయం నుండి తమ సంతానానికి పురాణాలను, ఇతిహాసాలను అన్నిటినీ కూడా తెలియచేస్తూ, చదివిస్తూ వారికి జ్ఞానాన్ని అందించాలి. మనిషి ఎప్పుడూ వృద్ధి పొందాలి. అది ధనంతో కాదు, జ్ఞానంతో వృద్ధి పొందాలి. అలా జ్ఞానాన్ని అందించేటటువంటిదే ఈ పురాణములు. అంతేకాక మానవుని రక్షించడానికి ఈ పురాణములు నిరంతరం సహకరిస్తూ ఉంది. ఏ విధంగా అంటే, మనిషి నిరంతరము కూడా ఆశాజీవి. నిరంతరం ఆశను పొందుతూ, ఆ ఆశ ఫలించినప్పుడు దుఃఖాన్ని పొందుతూ ఉంటారు. ఇప్పుడు ప్రధానంగా ఏ చిన్న కష్టము కలిగినా మరణమే తరుణోపాయం అనేటట్టుగా ఉంది యువతలో. కానీ మహాభారతము పఠిస్తే ఎంతటి ఆపదలు కలిగినా పెద్దలను ఆశ్రయించాలి, జ్ఞానాన్ని పొందాలి. అలా జ్ఞానాన్ని పొందడం వలన ధైర్యము, స్థైర్యము కలుగుతుంది. అప్పుడు కార్యాలను మనం చేయగలం. అలా చేయగలిగినప్పుడే కృషితో నాస్తి దుర్భిక్షం కదా. అనగనగా రాగమతిశైలుచుండు, తినగ తినగ వేము తీయనుండు, సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినురవేమ అన్న విధముగా మనం నిరంతరము సాధనము కావించడంతో విజయాలన్నీ కూడా కలుగుతూ ఉంటాయి. కాబట్టి ప్రత్యేకంగా యువత అందరూ కూడా ఈ పురాణాలను, మహాభారత, రామాయణాలంతా కూడా పఠించాలి. పఠిస్తూ ఉన్న కొద్దీ అనేక విశేషాలు, ఇందులో అనేక ధర్మ సూక్ష్మాలు, ధర్మమే కాదు ధర్మ సూక్ష్మాలు. ధర్మం అంటే ఏమిటి, ఏ సమయంలో ధర్మము కూడా అధర్మం అవుతూ ఉంది అనేటువంటి అనేక విషయాలు. సత్యము అంటాం, ధర్మము అంటాం. ఎప్పుడు కూడా సత్యాన్ని పలకాలి. ఒక హార్ట్ పేషెంట్ ఉంటారు, అతని వద్దకు వచ్చి ప్రమాదకరమైన విషయాలను చెప్తే ఏమవుతుంది? అతడు మరణిస్తాడు. కానీ అతడు చెప్పినటువంటిది ఏమిటి? సత్యమే కావచ్చు, కానీ ఇక్కడ మరణం జరిగింది. కాబట్టి అసత్యము పలికి అయినా ఒకరిని కాపాడాలి. ఇది ధర్మ సూక్ష్మం. వివాహ సమయంలో, ఒకరిని రక్షించే సమయంలో అసత్యాన్ని పలికిన సత్యమే అంటూ ధర్మ సూక్ష్మాలను తెలియచేస్తూ ఉన్నది. కాబట్టి ధర్మాన్ని, ధర్మ సూక్ష్మాలను అంతా కూడా మనకు తెలియచేస్తూ ఉంది మహాభారతం. అంతేకాక ఇంకా మనకు తిరుపతి దివ్యక్షేత్రంలో మనం నివసిస్తూ ఉన్నాం. కాబట్టి ఒక మహాభారతంలో ఉన్న గాథను స్మరించాలి. హయగ్రీవోపాఖ్యానం. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే అంటూ మనము జ్ఞానస్వరూపిణిగా శ్రీ హయగ్రీవ భగవానుని సేవిస్తూ ఉంటాం. భగవానుడు శ్రీమన్నారాయణుడు హయగ్రీవ అవతారాన్ని ధరించి మధు కైటబులు అనేటువంటి ఇద్దరు రాక్షసులను సంహరించారు. ఈ మధువు, కైటబుడు అనేటువంటి వారు శ్రీమన్నారాయణుని యొక్క గుబిలి నుండి పుట్టినటువంటి వారు. అలా పుట్టినటువంటి ఈ మధుకైటబులు లోక నాశనాన్ని కావిస్తూ ఉంటే శ్రీమన్నారాయణుడు ఈ మధుకైటబులను శ్రీ హయగ్రీవ అవతారంలోనే సంహరించారు అనేటువంటిది మనకు శాంతి పర్వంలో తెలుస్తూ ఉంది. ఈ మధుకైటబులు ఎక్కడ ఉన్నారు? మనకు సహజంగా దేవతల యొక్క ఆలయాలను, ప్రధానంగా శ్రీమన్నారాయణుని, శ్రీరామచంద్రుని, శ్రీకృష్ణ భగవాను యొక్క ఆలయాలను దర్శిస్తూ ఉంటాం. రాక్షసులతో కూడినటువంటి ఆలయము మన తిరుపతిలో శ్రీ గోవిందరాజస్వామి వారి యొక్క ఆలయము. శ్రీ గోవిందరాజస్వామి వారి యొక్క నాభీ కమలంలో బ్రహ్మదేవుడు తెచురులుతూ ఉంటే, పాదాల చెంత శ్రీదేవి భూదేవులు స్వామివారి యొక్క పాదాలను సేవిస్తూ ఉంటే,
ఈ మధుకైటబులు అక్కడ స్వామివారిని సేవించేటటువంటి దృశ్యాన్నంతా కూడా మనం దర్శించవచ్చు. మధుకైటబులను సంహరించారు కాబట్టి మధుకైటబారి అంటూ శ్రీమన్నారాయణకు ఉన్నటువంటి నామాలలో ఒకటి. ఈ విధంగా మధుకైటబులను, రాక్షసులను తన సమీపములో కలిగినటువంటిది శ్రీ గోవిందరాజస్వామి వారి యొక్క ఆలయం. ఇది తిరుపతి క్షేత్రంలో ప్రసిద్ధమైనటువంటి ఆలయంగా కూడా ఉన్నది. ఇలా మనకు శాంతి పర్వములో అనేక ధర్మ విషయాలు, అంతేకాక శ్రీమన్నారాయణుని యొక్క నామ విశిష్టతలు, గోవింద అని నామము కానీ, నారాయణ, మాధవ మొదలైనటువంటి అనేక నామ విశిష్టతలు కానీ, ధర్మ సూక్ష్మాలు కానీ సమస్తము కూడా ఈ శాంతి పర్వంలో తెలియజేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా మహాభారతాన్ని వినాలి. పెద్దలు ఇప్పుడు ఎందరో చక్కగా ప్రవచనాలు కవిస్తూ ఉన్నారు. అలా వినడము ద్వారా కూడా మనకు జ్ఞానం కలుగుతూ ఉంటుంది. శ్రవణం అనేటువంటిది ప్రధానం కదా. అలా శ్రవణం చేసి అయినా, పఠించి అయినా చక్కగా అధ్యయనం చేసినప్పుడే ధర్మాన్ని తెలుసుకుంటాం. ధర్మంతోనే జీవన గమనం ప్రారంభమవుతుంది. కుసుమ గారు, శాంతి పర్వానికి సంబంధించి చాలా విషయాలు తెలియజేశారు, కథల రూపంలో తెలియజేశారు. అది చాలా ఆనందంగా ఉంది నాకు ఈరోజు. మీ అమూల్యమైనటువంటి సమయాన్ని మా కోసం కేటాయించి ఇన్ని మంచి విషయాలు మాకు తెలియజేసినందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మాకు ఇంతటి మంచి అవకాశాన్ని మీరు ఇచ్చినందుకు మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మహాభారతము అంటేనే జ్ఞాన సముద్రం. ఈ జ్ఞాన సముద్రంలో అందులో శాంతి పర్వం అనేటువంటిదే ధర్మ విశిష్టతను తెలియజేస్తూ ఉంది. ఇందులో మనం ఇంకా స్మరిస్తూ ఉండే కొద్దీ వ్యాస మహర్షి యొక్క జననము కానీ, సుఖ మహర్షి యొక్క జననము, సుఖ మహర్షి యొక్క వైరాగ్యము, సుఖ మహర్షి జనక మహారాజు సంవాదము మొదలైన ఎన్నో జ్ఞాన విశేషాలు తెజలుతూ ఉన్నాయి. కాబట్టి వాటన్నిటినీ కూడా మనం స్మరించాలి అంటే అది ఆ శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క అనుగ్రహమే అని భావించాలి. ఇంతటి చక్కని అవకాశాన్ని ఇచ్చినటువంటి మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ గురువర్యులకు పాదాభివందనం కావిస్తూ ఉన్నాం. స్వస్తి. ఇంత చక్కటి పరిశోధన, నా పరిశోధనకు ఈ విధంగా అనేక మందితో నేను ఈ మహాభారతానికి సంబంధించినటువంటి విషయాలు మాట్లాడి చాలా విషయాలను తెలుసుకుంటున్నాను. నాతో పాటు ప్రేక్షకులకు కూడా, అంటే ఈ వీడియోలు చూస్తున్నటువంటి ప్రేక్షకులకు కూడా వాళ్ళ దృష్టికి తీసుకురావడం నేను చేస్తున్నటువంటి ఈ నా సంకల్పానికి మా శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం నాకు అవకాశం ఇచ్చింది. మా యాజమాన్యానికి, మరి ఈ నా కార్యక్రమానికి నాకు చేదోడు వాదోడుగా ఉంటున్నటువంటి మా సిఎన్ఎఫ్ సిబ్బందికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటూ మరొక కార్యక్రమంతో మళ్ళీ నేను ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం.